మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ అంకుల్, వస్తాను. యూ క్యారీ ఆన్. సారీ అంకుల్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎవరు అబ్బాయి? మా చెల్లెలు కొడుకు. ఓ, ఈ మధ్య మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు. కాంట్రాక్ట్లు చేసేవారు. సడన్గా చనిపోయేసరికి ఫైనాన్షియల్గా కాస్త అప్సెట్ అయ్యారు. ప్రస్తుతం నేనే వీడికి జాబ్ ట్రై చేస్తున్నాను. జాబ్ రాగానే పెళ్లి చేసేస్తారా? ఏం అలా అడిగావు? అదే అమాయకురాలు పిచ్చి పిల్ల అన్నావు కదా, ఆ లక్ష్మిని ఇతనికిచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనిపిస్తుంది. కానీ వీడు మరీ అమాయకుడు ప్రసాద్. ఏం పర్వాలేదు, మా తులుస్తుందిగా, అన్ని తెలివితేటలు నేర్పిస్తుంది. ఇంతకీ వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడే, మనకి దగ్గరలోనే ఉంటున్నారు. అయితే అర్జెంటుగా మా కాలనీకి వీళ్ళని షిఫ్ట్ చేయాల్సిందే. ఎందుకు? వెంకటలక్ష్మిని ట్రాప్లో పడేయడానికి. వీడి వల్ల ఏమవుతుంది? తులస్తున్నది మా ఇంటి పక్కనే కదా, అన్నీ అదే చూసుకుంటుంది. నేను తనకు విషయం చెప్తాను, ఇక తనే అలుకుపోతుంది. వీళ్ళు ఒకటైతే వాళ్ళు ఒకటవుతారు. దుర్గ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే చేద్దాం. నువ్వే అమ్మాయి మంచిదని సర్టిఫై చేసావుగా. 100%. అయితే ప్రొసీడ్ అవుదాం. పూసే లక్ష్మి, కాస్త జ్యూస్ తాగవే. ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తా? ఇదివరకల్లా ఉరేసుకుంటాను అనేదానివి, గదిలోకెళ్ళి తలుపులు మూసుకునేదానివి, పెట్టే బేడ సర్దుకుని మంగళగిరి పోతాను అనేదానివి. అదైనా చావడానికే, ఇదైనా చావడానికే. అప్పుడైనా ఆదిత్య కోసమే, ఇప్పుడైనా ఆదిత్య కోసమే. ఇప్పుడు ఇలా చచ్చే ప్రయత్నం తప్పంటావా ఏంటి? చిన్నోర్మి పిన్ని, ఎప్పుడైనా ఆ ప్రయత్నం తప్పే అంటున్నాను. నేను మాత్రం నిజంగా చావాలనుకున్నానా ఏంటి? నాకు ప్రాణం మీద చచ్చేంత తీపి. బతికితేనే భవిష్యత్తు, పోతే మూరెడు కొరకాసు పిడికడ బూడిద అని నాకు తెలుసు. ఏంటా చూపు? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యను అని చెప్పు. ఇప్పుడు చేసింది కూడా అబద్ధమే అత్తో. కొంచెం తాగి బెదిరిద్దాం అనుకున్నాను. చేయి కాస్త పైకెళ్ళింది, విషం కాస్త గొంతు జారింది. బతుకుతానో లేదోనని చచ్చే ముందు చాలా భయపడిపోయాను తెలుసా. ప్రేమంటే బతికి అనుభవించేదే కానీ చచ్చి దూరం అయ్యేది కాదు. అమ్మో, ఐ లవ్ యూ బావా. చూడు, నా మాట నమ్ము. నమ్మే కదా ఇక్కడ ఉంటుంది. ఊరికే ఉండటం కాదు, ధైర్యంగా ఉండు. ఈ జ్యూస్ తాగవే, బలము వస్తుంది, బలంతో పాటు ధైర్యం వస్తుంది. పిన్ని, ఇప్పుడు నేనేమన్నానే? ధైర్యంగా ఉండు అని నువ్వంటే జ్యూస్ తాగవే ధైర్యం వస్తుంది అన్నాను. ఇది వెటకారమని నాకు తెలుసులే. నువ్వు నన్ను నమ్ము అనటం కూడా వెటకారమే అయింది. నువ్వు అలా అంటుంటేనే నీ కొడుకు పెళ్లి తులసితో జరిగిపోయింది. ప్రసాద్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, దాని మీద పడ్డ మచ్చ తొలగిపోయింది. ఇంకా ఏంటంట నమ్మకం? అది ఈ ఇంటికి కాపురానికి రాలేదు, అదే నమ్మకం. ఆ ఒక్క సాక్ష్యం చాలు మీరు అక్కని నమ్మడానికి. అక్క హాస్పిటల్లో ప్రమాణం చేసింది కదా, ఆ ప్రమాణంతో మీరు ధైర్యంగా ఉండొచ్చు. అక్క చేసే ప్రతి ప్రమాణానికి నేను సాక్ష్యం. ఆదిత్యతో పెళ్లి చేస్తాను అంటావు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టుంది. నేనన్నది అంటున్నది కూడా అదే. ఏమే లక్ష్మి, వింటున్నావు కదా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు. సరే అత్తయ్యా. అది చేసేదేదో తొందరగా చేయవే దుర్గా. నా కొడుక్కి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నాకు చెయ్యాలనే ఉంది పిన్ని. ఎప్పటికప్పుడు ఏదో ఒక పేడొచ్చి నా నెత్తిన పడుతోంది. సర్దుకుని సాగేలోపే అడ్డంకులు, అవాంతరాలు. దారి మార్చక్క, ఏదైనా షార్ట్ కట్ ఆలోచించు. వీళ్లకి ముడి పడితేనే వాళ్ల ప్రయత్నాలు, బావగారి ప్రయత్నాలు ఆగో. ఆలోచిస్తున్నాను సత్య, అదే ఆలోచిస్తున్నాను. గతంలో చేసినట్టు ఈయన గారిని చెల్లెలకి దూరం పెట్టాలి, ఆ మేనకోడలకి ఎడంగా ఉంచాలి. టైం చూసి సడన్ గా వీళ్ళ పెళ్లి లాగించేయాలి. ఏదో ఒకటి అలాగే కాని అక్క.
ఆదిత్య దుర్గమ్మకి చిన్న జలకిద్దాం. ఏంటి తులసి? జాగింగ్ చేసొచ్చేసరికి మెదడు మోకాల్లోకి జారిందా ఏంటి? జాగింగ్ చేశాక కొబ్బరి నీళ్లు తాగాలని చెప్పాను కదా. ఏంటే బుర్ర మారిందా, బుద్ధి జారిందా? కొబ్బరి బొండం అట్టు పెట్టుకుని నా గేటు దాటొచ్చా? గేట్ ఏంటి దుర్గమ్మా? ఇప్పుడు గేట్ దాటొస్తా, కాస్త ఆగి లాన్ దాటొస్తా, ఆ తర్వాత పోర్టుకు దాటొస్తా, రేపు సింహద్వారం దాటి నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా. 2 రోజులయ్యాక నిన్ను దాటేస్తా. గెలుపు బాటలో నడుస్తా, నడుం బిగిస్తా, తర్వాత నీ చేతులు తాళాలు గుత్తి నా బొడ్లో దోపుతా, నా మొగుడిని కొంగును ముడేసుకుంటా, పెత్తనం చలాయిస్తా. ఆపు ఆపు ఆపు! హలో, మరి పెదరా ఇళ్ళ అరవకు. నా మొగుడి బాగోగులు నేను చూసుకుంటే తప్పేంటి? నీ జులుమేంటి? నా భర్త బాగోగులు నావి, నా హస్బెండ్ మంచి చెడులు నావి. పొద్దున్నే వెర్రాకులు తిన్నావా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. నోరు మూసుకుని పోవే అవతలికి. ఏమైంది దుర్గమ్మ? ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నాటకాలు ఆడకే, మతిపోయిన దానిలాగా మాట్లాడుకో. నీ మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడి ఏమైంది దుర్గమ్మ అని అమాయకంగా మాట్లాడుకో. నిజం దుర్గమ్మ, నాకు మార్నింగ్ నుంచి ఏదో తల తిక్కగా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. తులసి, ఓహో వచ్చావా? ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. దీన్ని ముందు పంపటం, నువ్వు వెనకాలే రావటం అలవాటైపోయింది. తల్లి కూతుళ్ళు నాటకాలు ఆడుతున్నారు. నాటకాలేంటోదినా? దాక్షాయిని బయటికి వెళ్దాం రమ్మంటే తులసి ఇక్కడుందని తెలిసొచ్చాను. ఏమే ఇప్పుడేమంటావు? మార్కెట్కు వెళ్ళటానికి మతుంది కానీ వెర్రివాగుడు వాగినప్పుడు మాత్రం మతిపోయిందా? నువ్వు తడుకో రకంగా మాట్లాడొచ్చు గాని నేను మాట్లాడితే తప్ప? నా కొడుకు నాకే సొంతం అన్నట్టు నువ్వు వ్యవహరించొచ్చు గాని పెళ్ళయ్యాక నా మొగుడు నా సొంతం అనుకుంటే తప్ప? అవన్నీ నా మనసులోని మాటలు కావు, నా ఆలోచనలు అంతే. తులసి, ఎందుకు వదంతో వాదన? దాక్షాయిని ఎదురు చూస్తుంది, పద. బావా వదినా, ఏంటి ఎంత చెప్పినా ఇంకా ఇక్కడే నిలబడ్డా? ఓ, నువ్వనాల్సినవి ఇంకా ఏమన్నా మిగులున్నాయా? అమ్మా, అత్త ఏదో చెప్పాలని పిలిచింది కదా, ఎందుకలా అంటావు? మారావురా, నువ్వు మారిపోయావు. మార్చేశారు, పూర్తిగా మార్చేశారు. నేనేం మారలేదమ్మా. అయితే నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు, స్నానం చేసుకుని రాపో. నీ సంగతి ఏంటమ్మా? ఆదిత్యకి తులసికి పెళ్ళయ్యాక మళ్ళీ లక్ష్మితో పెళ్లి చేస్తానంటావేంటోదినా? బయట నీ గురించి అందరూ నానా రకాలుగా అనుకుంటారు. ఏ నలుగురు? మీ నలుగురా? అనుకునే వాళ్ళని వచ్చి నన్ను అడగమను, నేను సమాధానం చెప్తాను. లక్ష్మి పెళ్లి ఆగడానికి తులసి తప్ప ఏం లేదని తేలిందిగా, ఇంకా ఎందుకొదినా? ఎవడో గణేష్ అంట, వాడొచ్చి చెప్తే నమ్మేయడానికి నేనేం పిచ్చిదాని కాదు. నా చెవుల్లో పూలు పెట్టాలని చూడకు, పెద్ద చెప్పొచ్చింది. వెళ్ళమ్మా వెళ్ళ. వదినా, ఏంటమ్మా ఇంత చెప్పినా ఇంకా ఇక్కడే నిలబడ్డావు?
చూడు, నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నువ్వు దయచేసి వెళ్ళు. ఇంత జరిగాక నీ కూతుని నా ఇంటి కోడలుగా ఎలా రాణిస్తాననుకున్నావు? లక్ష్మిని ఎలా వదులుకుంటాననుకున్నావు? దీనికి మాట ఇచ్చాను. నేను మాట తప్పితే ఇది ప్రాణాలతో ఉండదు. జరిగిన నీ కూతురి పెళ్లి కన్నా నాకు లక్ష్మి ప్రాణాలు ముఖ్యం. నా మాట ప్రకారం లక్ష్మి ఆదిత్యలకి పెళ్లి జరిపించే తీరుతాను. పోయి నీ పని చూసుకో. ప్రియా, ఖర్చు మర్చిపోయాను, తెచ్చివు. ప్రియా, ఏంటిది? నేను అడిగిందేంటి, నువ్వు తెచ్చిందేంటి? అయ్యో అయ్యో, అది ఏదో ఆలోచనలో ఉండి. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి, ఖర్చీఫ్ తీసుకొస్తాను. ఇదిగోండి. భయమేస్తుంది ప్రియా. భయం దేనికండి? నీ పరధ్యానాన్ని చూసి నీలో నువ్వు లేకపోతే ఒకటి చేయబోయి ఇంకోటి చేసావనుకో, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే అని చెప్పి. దేని గురించి నిన్ను నువ్వే మర్చిపోయే అంతగా ఆలోచిస్తున్నావు? అభిమానించడం లేదు, చేరదీయడం లేదు, ఆ ఇంటికి రానివ్వడం లేదు. దాని జీవితంతో ఆడుకోవాలని చెప్పి కక్ష కట్టి కన్యాదానం అని చెప్పి పీటల మీద కూర్చోబెట్టింది. ఎలా ఆదరిస్తుంది, ఎందుకు చేరదీస్తుంది ప్రియా? ఇంకా ఎంతకాలం అండి తులసికి కష్టాలు? ఎప్పుడు మారుతుందండి వదిన మనసు? కూతురని తెలిస్తే మారుతుందేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పినా నమ్మేటట్టు లేదు. నాటకం ఆడుతున్నారు, కథలు చెప్తున్నారని కొట్టి పారేస్తుంది. నాకెందుకో పూటకి భయం పెరుగుతుందండి. వద్దు ప్రియా, ఆ భయాన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. పరీక్షలకి దొరకదు, మందులకి తగ్గదు. భయం అనేది ఒక బలహీనత. దాన్ని చేరతీస్తే మనమే లేకుండా పోతాం, మనుగడ లేకుండా పోతుంది. ధైర్యాన్ని నమ్ముకుందాం ప్రియా. మంచి జరిగి తీరుతుంది, మంచే జరుగుతుంది. అదే మననం చేద్దాం, అదే జరుగుతుంది. నా 6th సెన్స్ చెప్తుంది. తులసి ఆ ఇంటి కోడలుగా వెళ్తుంది, వెళ్ళి తీరుతుంది. నువ్వు భయం భయం అంటూ ఆరోగ్యం పాడు చేసుకోకు. వస్తాను, నువ్వు జాగ్రత్త. మొత్తానికి దుర్గమ్మకి అలా జలక్కిచ్చావన్నమాట. మామూలు జలక్ కాదు, అదేదో అంటారే షాక్ అని, అది ఇచ్చాను. ఇంకా కోపం పెంచుకుంటుందేమో.
దుర్గమ్మ ఆవేశపడితేనే తప్పు చేస్తుంది. దాన్నే మనం ఛాన్స్ గా తీసుకోవాలి. మంచి లాజిక్ పట్టుకున్నావు. మామయ్య, తులసి, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. నువ్వే నాకు ఎదురయ్యావు. నాకోసమా? ఎందుకు మామయ్య? లక్ష్మి పెళ్లి విషయం అమ్మా. లక్ష్మి పెళ్లి విషయమా? ఏంటి మామయ్య? నిన్న రాత్రి నేను వెళ్ళి డీజీపీని కలిశానమ్మా. మీరు చెప్పేది నిజమా? ఆ లక్ష్మికి ఎలాగో అలా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేద్దాం అనేగా? ఇంట్లోంచి పంపించేద్దామని కాదమ్మా, ఇటు తులసికి అటు లక్ష్మికి అన్యాయం జరుగుద్దని. ఇద్దరూ నా కూతుళ్ళు లాంటి వాళ్లే. దుర్గ పంతానికి మొండితనానికి దాని బతుకు ఎక్కడ బలైపోతుందో అని. మంచి నిర్ణయం తీసుకున్నావు మామయ్య. మనం మన వీధిలోనే అర్జెంటుగా ఒక మంచి ఇల్లు చూడాలమ్మా. నాకు వదిలే మామయ్య, నేను చూస్తాను. ఇల్లు చూడటమే కాదు, తనకి లక్ష్మి వైపు గాలి మళ్ళేలా నేను చూస్తాను. తనని లక్ష్మి ప్రేమలో పడేలా నేను చేస్తాను. మీరు మీ ప్రయత్నాల్లో ఉండండి. నేను దుర్గ మనసు లక్ష్మి మనసు మార్చే పనిలో పడతాను. ఆల్ ది బెస్ట్ మామయ్య. నీకు కూడా రా. ఆల్ ది బెస్ట్. మాస్కులు మాస్కులు. ఈ మాస్క్ ఎంత? 20 రూపాయలమ్మా. అదొకటి ఇవ్వండి. సరేనమ్మా. ఇదెందుకు తులసి? ఎందుకో చూడగానే నచ్చాయి, కొనుక్కోవాలనిపించింది. ఇంకా చిన్న బుద్ధులు పోలేదు నీకు. అది చిన్న దుర్గే కదమ్మా. మీరింటికే కదా, నేను డ్రాప్ చేస్తారండి. ఇంటికి మామయ్య. రండి వెళ్దాం. వద్దులేండి, నా కార్ ఈ పక్కనే సర్వీసింగ్ ఇచ్చాను. నేను వెళ్ళి కార్ తీసుకుని ఇంటికి వెళ్తాను. నువ్వు వెళ్ళు తులసి. సరే రా. నాకు వేరే ఆలోచనలు ఏముంటాయండి తులసి కాపురం గురించి. దాన్ని తలుచుకుంటుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. కంటికి నిద్ర, వంటికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత లేకుండా పోయింది. 600 నీ పెళ్లి ఆదిత్యతోనే జరిపిస్తాను. నా దృష్టిలో ఆ పెళ్లి అనిపించుకోదు. ఎస్, ఇదే కరెక్ట్. చెప్పండి అన్నయ్య. ఎక్కడున్నావు దాక్షాయిని? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. అర్జెంటుగా లొకేషన్ షేర్ చేశాను, వచ్చేసేయి. ఏంటన్నయ్య అర్జెంటు? ముందైతే నువ్వు రా, వచ్చాక చెప్తాను. ఏంటన్నయ్య అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తానమ్మా. ఆ దుర్గమ్మ లక్ష్మిని కోడలుగా చేసుకుంటుందేమో అని చెప్పి అనుమానంగా ఉంది. అదంత ఈజీ కాదన్నయ్య. న్యాయం, ధర్మం, చట్టం అని ఉన్నాయి. తాళి కట్టిన తరువాత తులసి ఆదిత్య భార్య స్థానాన్ని తప్పించి మరొకరిని చేర్చాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. దుర్గమ్మ విషయంలో నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె పంతం, పట్టుదల, మొండితనం నాకు తెలియనివి కావు. పులిలాంటి బావే ఆవిడ్ని తట్టుకోలేకపోయాడు. తను అనుకున్నది జరగడం కోసం మంచి, చెడు, పాపం, పుణ్యం అని ఆలోచించదు.
ఎంత దూరమైనా వెళ్తుంది, దేనికైనా తెగిస్తుంది. అయితే ఏం చేద్దామంటావు?